తెలంగాణలో ఆ మంత్రులు మాత్రమే హెలికాప్టర్లు వాడుతున్నారా? మిగతా వాళ్ళు హెలికాప్టర్లు ఎక్కేందుకు ఆసక్తి చూపించడం లేదా? ఎవరి వాడకం ఎలా ఉన్నా ఒక మంత్రి సెటైర్లు ఆసక్తికర చర్చకు దారితీస్తాయి. ఇంతకీ ఆయన వేసిన సెటైర్లేంటి? పర్యటనలు కావచ్చు, ప్రోగ్రాంలు కావచ్చు, మంత్రులు హెలికాప్టర్లు వాడడం సహజం. సమయం తక్కువగా ఉందనో, హాజరయ్యే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయనో హెలికాప్టర్లలో ఇలా వెళ్లి అలా వస్తుంటారు. ఇదంతా ఓకే. చిట్ చాట్ లో మంత్రి దామోదర్ రాజనరసింహ సరదా వ్యాఖ్యలు ఔరా అనిపించేలా చేశాయి. మినిస్టర్నే కానీ హెలికాప్టర్ వాడాలన్న తపన లేదని మనసులో మాట బయటపెట్టారు. అలాగే ప్రాంతాల వారీగా హెలికాప్టర్ల వాడకం పైన లెక్కలు తీశారు. ఉత్తర తెలంగాణ మంత్రులతో పోలిస్తే దక్షిణ తెలంగాణ మంత్రులే హెలికాప్టర్లు ఎక్కువగా వాడుతున్నారని నవ్వులు పూయించారు. ఒకవేళ కొత్త హెలికాప్టర్లు కొన్నా మళ్లీ వాళ్లే వాడతారని అన్నారు దామోదర్. ప్రమాదమైన ప్రారంభోత్సవమైన ఈ మధ్య మంత్రులు హెలికాప్టర్లలోనే వెళ్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంతో స్పాట్ కు వెళ్లారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. దేవన్నపేట దగ్గర నిర్మించిన పంప్ హౌస్ ను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి స్విచ్ చేసి ప్రారంభించారు. ఆ సందర్భంలోనూ హెలికాప్టర్ ను వాడారు. ఇక ఖమ్మం, నల్గొండ జిల్లాలో వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాలకు హెలికాప్టర్ లో ప్రయాణించారు మంత్రులు పట్టి విక్రమార్క, ఉత్తమ్. ఇక సన్నబియ్యం ప్రారంభోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి కూడా గాలి మోటార్లోనే భువనగిరిలో ల్యాండ్ అయ్యారు. ఇలా నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మంత్రులు తమ పర్యటనలకు ఎక్కువగా హెలికాప్టర్ ను వాడుతున్నారని దామోదర్ మాటల్లో స్పష్టమైంది. అవసరం లేదనుకుంటున్నారో, వాడకం ఎందుకని భావిస్తున్నారో తెలియదు. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రులు పెద్దగా హెలికాప్టర్లను వాడడం లేదు. ఈ మధ్యకాలంలో హెలికాప్టర్ల ముందు దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులు కనిపిస్తున్న సందర్భాలే ఎక్కువ. మొత్తానికి మంత్రి దామోదర్ సెటైర్లు తెలంగాణ గట్టుపై ఆసక్తికరంగా మారాయి.